మహిళా క్రికెటర్ ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా 2.5 కోట్ల నగదు బహుమతిని ఈరోజు ప్రదానం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందజేశారు. ఆమెకు విశాఖపట్నంలో 500 గజాల స్థలాన్ని కూడా ఇస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆమె డిగ్రీ పూర్తయిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకే ఈరోజు 2.5 కోట్ల చెక్కును శ్రీచరణికి నారా లోకేష్ గారు అందజేశారు. ముఖ్యమైన విషయం ఏమంటే, శ్రీచరణి తన ప్రతిభను నిరూపించుకున్నాక ఈ ప్రోత్సాహకాలన్నీ అందజేశారు. ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా బౌలింగ్లో తన సత్తా నిరూపించుకుంది. ఆమె కృషి కూడా భారత జట్టు తొలిసారిగా మహిళా ప్రపంచ కప్ను గెలుచుకోవడానికి విశేషంగా తోడ్పడింది. ఆమె ఎన్నో వికెట్లని తీసి భారత జట్టుకు తోడ్పాటు అందించి గుర్తింపు తెచ్చుకుంది. అంటే ఇది కేవలం ఆమె కష్టం వల్లనే ఇది వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రతిభాకారులను గుర్తించేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికి తీసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. శ్రీచరణికి అందించిన ప్రోత్సాహకాలు బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్య అభినందనీయమే. అయితే మహిళా క్రికెట్కి ప్రభుత్వం సామూహికంగా ఉపయోగపడే విధమైన చర్యలు చేపట్టాలి. ప్రతిభావంతుల్ని వెలికి తీసేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.